ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్యత కొట్టివేయబడినది యేసుక్రీస్తు నామములో. అనారోగ్యత కొట్టివేయబడును గాక. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కలుగును గాక. నేను పరిశుద్ధాత్మ తండ్రి కుమార్తెను దర్శించనైనా, కుమార్తె కుటుంబాన్ని దర్శించని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ కృపలో నీ రెక్కల నీరు భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కుమార్తెను ఎంత నిమిత్త బాధతో ఉన్నదో, వేదనతో వేదన కొట్టివేయబడును కాక తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, నా యేసయ్య కుమార్తె బాధ వేదన ఇప్పుడు కొట్టివేయబడును గాక. కుమార్తెకు ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది యేసుక్రీస్తు నామములో కలుగును గాక. సమాధానం, నెమ్మది యేసుక్రీస్తు నామములో కలుగును గాక. బాధ వేదన కొట్టివేయబడును గాక. ప్రశాంతమైన మనసు వచ్చును గాక. పరిశుద్ధాత్మ తండ్రి కుమార్తె చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచుకొని అనేకమైన దినముల గల నా తండ్రి కుమార్తె ఎంతగానో బాధపడుతూ ఉన్నదండి. నీ కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తండ్రి ఇవి దుఃఖానికి సమాప్తమవునుగా తండ్రి. ఈ కుమార్తెకు దీవెన ఆశీర్వాదము కలుగును గాక. అనారోగ్యత కొట్టివేయబడును గాక. ఆరోగ్యము వచ్చును గాక. దీవెన ఆశీర్వాదము కలుగును గాక తండ్రి. సంతోషము, ఆనందము ఇప్పుడు జరుగును గాక తండ్రి. నీ అద్భుతం, నీ ఆశ్చర్య కార్యం జరుగు గాక తండ్రి. కుమార్తెకు నా తండ్రి, నాది కుటుంబం తండ్రి, ఏ సమస్యను తండ్రి విడుదల లౌను కాక తండ్రి. సమస్యల గుండె వెళుతుండవు తండ్రి. ఆ సమస్య కొట్టవేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విడుదల కలుగును కాక తండ్రి. నీ కుమార్తెను ఆదరించండి, నేను సరిచేయండి తండ్రి. సమృద్ధి పరచని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం ఉంచండి తండ్రి. బలహీనత కొట్టివేసి బలం అనుగ్రహించండి ప్రార్థిస్తున్నా తండ్రి. ఇద్దరిని భార్య భర్తలను దీవించి ఆశీర్వదించండి. నేను నీ రాకడ సమయం సిద్ధపరచండి. నేను ఆమె కొడుకులను, కోడలను తండ్రి జ్ఞాపకం ఉంచుకొని, నేను మనవళ్ళను, మనవరాలను జ్ఞాపకం ఉంచుకొని, వారి కుటుంబం కూడా సరిచైన ప్రార్థిస్తున్నా తండ్రి. శాంతి సమాధానం వారి కుటుంబాల్లో ఉండును కాక. నేను సమాధానం, సంతోషం కడును కాక తండ్రి. కుమార్తెకు, నీ కుమార్తెకు తండ్రి ఆనందం, సంతోషం, సమాధానం అనుగ్రహించని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ నా తండ్రి నాదే కుమార్తెను పైకి లేవనెత్తని ప్రార్థిస్తుంది. ఈ కుటుంబాన్ని లేవనెత్తని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా దరిద్రం లేవనెత్తే వాడవుతాను నువ్వు. అయ్యా కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుని నేను ఒక్కసారి నువ్వు సరిచైన ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ కుటుంబానికి నా తండ్రి నీ దీవెన, నీ ఆశీర్వాదం అనుగ్రహమని ప్రార్థిస్తున్నా తండ్రి. యేసుక్రీస్తు నామములో ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము కలుగును గాక. శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. యేసయ్య నామములో ఇద్దరు భార్య భర్తలను దీవించి ఆశీర్వదించమని నీ నామములను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకేదో